జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రుడు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాడికి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాడికి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడి దశ, అంతర్దశ భుక్తుల్లో ఉన్నా లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే. ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీన రాశిలోకెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శశి శుక్ర యోగం ఇచ్చే మంచి ఫలితాలు. ఇచ్చేసి మీ రాశి వాళ్ళే ఈ యోగాన్ని అందరికీ ప్రసాదిస్తున్నారు. మీ రాశి వాళ్ళంటే మీరని కాదు. మీ రాశిలోనే శని మహారాజు, మీ రాశ్యాధిపతి అయిన శని మహారాజు మీ రాశిలోనే ఉన్నారు. అలాగే మీకు పరిపూర్తి రాజయోగాన్ని కలిగించే శుక్రాచార్యుల వారు కూడా మీ రాశిలోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ మీ రాశిలో ఉండి ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నారు. కొంతమందికి కొంత ఇబ్బందులు ఉన్నాయి కొన్ని రాశుల వాళ్ళకి. వాటికి ఇప్పుడు అంటే నివృత్తి చేసుకునే పరిహారాన్ని కూడా వీళ్ళు ప్రసాదిస్తూ ఉన్నారు. అయితే మీ రాశి వాళ్ళకి ఏంటి బెనిఫిట్? ఇప్పుడు ఈ శశి శుక్ర యోగము ఎలాంటి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది? అలాగే కుంభ రాశిలో పుట్టినా, మీరు కుంభ లగ్నాల్లో పుట్టినా, ఇంట్లో అదృష్టకరమైన సంఘటనలు మీరు చూస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు, ఆనందమైన పరిస్థితులు, ఇంట బయట ఆనందమైన పరిస్థితులు, మీ తల్లిదండ్రులతో మీకు చక్కటి శుభ సమయము, మీ తల్లిదండ్రులకి చాలా మంచి శుభ సమయము. అలాగే మీరు గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఈ గృహ ప్రయత్నాలన్నీ కూడా మీకు లాభించే సమయము. మీరు గృహ మార్పు కోసం చూస్తున్నారు, లేదా స్థల మార్పు కోసం చూస్తున్నారు. ఈ సమయం మంచి సమయం మీకు స్థల మార్పుకి, గృహ మార్పుకి. మీరు చేసే విదేశీ ప్రయత్నాలు ఏవైనా మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తుంటే చాలా మంచిది. విద్యార్థినులకి పర్ఫెక్ట్ టైం ఇది. చాలా మంచి శుభ సమయం. మీరు అంటే విద్యార్థులంటే ఎలిమెంటరీ లెవెల్‌లో ఉన్నా, లేదంటే ఉన్నత విద్యల్ని మీరు అభ్యసిస్తూ ఉన్నా, ఏ కోవకి చెందిన వాళ్ళైనా సరే చాలా మంచి శుభ సమయము. ఇప్పుడేంటంటే మీకు సరస్వతి అమ్మవారు కటాక్షం చాలా బాగా ఉంది. లక్ష్మీ అమ్మవారు విద్యాలక్ష్మి అయి మిమ్మల్ని కరుణిస్తుంది, దీవిస్తూ ఉంది. ఇక్కడ విద్యార్థులకి ఏంటంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీ తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు ఇప్పుడు మీరు ఎంత చదువుకోవాలన్నా, మీకు స్కాలర్‌షిప్స్ అవి వచ్చినా, లోన్స్ తీసుకున్నా అవి మీ తల్లిదండ్రుల స్తోమత బాగా ఉంటే మీరు ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. మీకంతా కూడా బావుంటుంది. అలా మీ తల్లిదండ్రుల స్తోమత పెరిగే సమయము, మీ లైఫ్ స్టాండర్డ్ ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశిలో పుట్టిన వాళ్ళెవరికైనా సరే, మీ జీవితం యొక్క స్థాయి పెరిగే సమయము. మంచి ఉన్నత స్థాయిలోకి మీరు వెళ్ళబోతున్నారు. మీ లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. మీ ఇన్‌కమ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. మీ జన్మజాతకం కనుక ఇప్పుడు సపోర్టింగ్‌గా లేకపోయినా 40% ఫలితాలైతే చూస్తారు. కొన్ని అనుకూలమైన విషయాలైతే మీకొస్తాయి. మీకు తృప్తి కలిగే విషయాలుంటాయి. అలా ఎలా పోనిస్తాము? మీరు కూడా ఇది తీసుకోవడానికే కదా మనం తెలుసుకునేది ఇవన్నీ కూడా. సో, మీరు 60% తీసుకోవడానికి ఒకవేళ బాగోకపోతే, మనం పరిహారం ఎలానో చెప్తాం. ఆ పరిహారం చేసుకుంటే తీసుకోవడానికి అర్హులవుతారు. పూర్తిగా తీసుకోవడానికి అర్హులవుతారు. అలా మీకు జీవితం యొక్క స్థాయిని పెంచుతుంది. ఇది మళ్ళీ మనం ఇందాక నేను చెప్పినట్టు 30 సంవత్సరాల దాకా ఇలాంటి యోగం రాదు. సో, కుంభరాశి వాళ్ళకేంటంటే కుటుంబ పరంగా అన్ని రకాలుగా చాలా దృఢం చేయబోతూ ఉన్నాడు శనీశ్వరుడు. ఇప్పుడు మీకు పెరిగిన లైఫ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో, ఇది ఇంక మీరు తిరిగి అంటే వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఇప్పుడు జీవితంలో కొంతమందికి కొన్ని సంఘటనలుంటాయి. కొన్ని స్టేజెస్ ఉంటాయి. కొన్ని సంవత్సరాలుంటాయి. ఇంకా ఆ సంవత్సరం నుంచి లేదా ఆ సమయం నుంచి వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే సందర్భం వాళ్ళకి జీవితంలో రాదు. అంటే అంత బాగా ప్రోగ్రెసివ్‌గా వెళ్తుంది. ఎప్పుడైతే మనం అప్‌గ్రేడ్ అవుతూ వెళ్తున్నామో, ఎప్పుడైతే మనం ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయి వెళ్ళిపోతూ ఉన్నామో, అప్పుడు మనకి ఖాళీ ఎక్కడుంటుంది? మళ్ళీ వెనక్కెళ్ళి అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగిందని మనకి తెలుసుకోవడానికి ఖాళీనే ఉండదు కదా! ఇప్పుడు అలాంటి శుభ సమయంలో కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళున్నారు. సో, ఇక్కడి నుంచి ఒక డౌన్ ద లైన్ ఒక 6 ఇయర్స్‌లో మీ లైఫ్ స్టాండర్డ్స్‌ని చాలా బాగా పెంచుతున్నాడు. మీ ఇన్‌కమ్ స్టాండర్డ్స్‌ని పెంచుతున్నారు శని మహారాజు, శుక్రాచార్యుల వారు. అదొక మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి ఇక అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. ఎప్పుడైనా సరే ఉన్నత స్థితి చాలా మందికొస్తుంది. కాతే ఎంతమందికి ఆ ఉన్నత స్థితి నిలబడుతుంది? ఎంతమంది మళ్ళీ వెనక్కెళ్తారు? కొంతమందికి మళ్ళీ పాపం ఉన్నత స్థితి వచ్చినా
ఎక్కడ మొదలెట్టారో మళ్ళీ అక్కడికే వచ్చేస్తారు. మళ్ళీ మొదలెట్టాల్సి వస్తుంది. అలాంటిది వాళ్ళకైతే కొంత భగవంతుడి కృప ఉంటే మళ్ళీ తిప్పేసుకుంటారు. వెంటనే తిప్పేసుకొని మళ్ళీ చక 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 పాములు కదిపేసి మళ్ళీ ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళనెవరు ఆపలేరు వాళ్ళ ప్రోగ్రెషన్‌ని. అలాగా ఇప్పుడు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఇంకా అసలు ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు శని మహారాజు ఒకసారి ఇచ్చాడంటే ఆయన అస్సలు పిసినారి కాదండి. శనేశ్వరుడు, శని మహారాజు పిసినారి కాదు. ఆయన ఏదిచ్చినా కూడా ఎక్కువే ఇచ్చేస్తాడు. ఇహ మళ్ళీ మనకి సమృద్ధిగా ఇచ్చేస్తాడు. ఉదాహరణకు ఆయన ఏదైనా ఒక రోగం ఇవ్వాలి అనుకోండి. ఆయన రోగాన్ని ఎలా ఇస్తాడంటే ఒక షుగరో ఇస్తాడు లేదా బీపీ. ఇవన్నీ ఏంటంటే మనం కంట్రోల్‌లో ఉంచుకోవడం తప్పించి తగ్గడం ఉండదు కదా! అందరికీ తెలుసు మనందరికీ. అలాగే మనకి డబ్బుల్ని, యోగాలనిచ్చినా అంతే. దాన్నింక తగ్గించడు. దాన్నింకా పెంచుతాడు. మనం ఇంకా పెంచుకోవాలి. మనం పెంచుకోవచ్చు. దాన్నాయన తగ్గించడు. అబ్బాయి, అమ్మాయి మిమ్మల్ని ఈ స్టేజ్‌కి తీసుకెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే, ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి కంపెనీలో, ఒక ఆఫీస్‌లో ఉద్యోగం లేదా ఒక గవర్నమెంట్ జాబే తీసుకోండి. ఇంక గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూర్డ్ కదా! అక్కడ పెట్టారు. సో, మీకు ఉద్యోగం ఏదో ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా, రికమెండేషన్ ద్వారా ఎవరైనా ఇప్పించారు. ఇంక అక్కడి నుంచి మీరెంత ఉన్నత స్థాయికెళ్తారో అప్పటికి ఒక స్థాయికి మీరొచ్చేసినట్టు. అక్కడి నుంచి ఇంకెంత మీరు పెంచుకుంటారనేది మీ చేతిలో ఉంటుంది. మళ్ళీ దాన్ని వెనక్కైతే రారు కదా! సాధారణంగా వెనక్కి రారు. ఇంకేదన్నా కొంచెం అది ఉంటే వేరు కానీ బట్ వెనక్కి రారు కదా! సో, అలాగంటే ఇప్పుడు శనీశ్వరుడు ఇచ్చేదేంటంటే మళ్ళీ ఆయన వెనక్కి తీసుకోడు. మొత్తానికి ఇచ్చేస్తాడు. పూర్తిగా ఇచ్చేస్తాడు. ఆయనేమి ఈ కొద్ది కాలం నేనిస్తాను అలా చెప్పడు. ఇప్పుడు మీకిచ్చే స్థాయి లైఫ్ స్టాండర్డ్ ఇప్పుడు పెరిగే మీ జీవిత ఉన్నత స్థాయి అది మీకు పర్మనెంట్‌గా లాక్ అయిపోతుంది. అది మళ్ళీ వెనక్కి రాదు. అంటే వెనక్కి మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది గోచారంలో వస్తుంది. మనకి మీ జన్మ జాతకంలో ఉంటే అత్యద్భుతం ఇంకసలు ఇబ్బంది లేదు. గోచారంలో వస్తుంది కాబట్టి దీన్ని మనం బలపరుచుకోవాలి. ఎందుకంటే మరి గోచారంలో శని మహారాజు శుక్రాచార్యుల వారే కాదు కదా! రేపు రాహు భగవానుడు, కేతు భగవానుడు వస్తాడు. మళ్ళీ వాళ్ళు అదేలాగా ఇప్పుడు గవర్నమెంట్ మరి ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు పెట్టిన పాలిసీస్‌ని వీళ్ళు మళ్ళీ రీచెక్ చేసినట్టు వీళ్ళిద్దరూ రీచెక్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఆ యోగం తగ్గకుండా ఉండడానికి ఇప్పుడు ముందుగానే మనం పరిహారం చెప్తున్నాం. ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం మంచి ఉన్నత స్థితిలోకెళ్తుంది. శనీశ్వరుడు ఏం చేస్తాడంటే దీన్ని మీరు పెంచుకోవడానికి, తగ్గకుండా ఉండడానికి ముందు చూపునిస్తాడు. శని మహారాజు చేసేదేంటంటే ముందు చూపునిచ్చేస్తాడు. ముందు చూపు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక స్థాయికి వచ్చాక అది పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి. దైవ సహకారంతోటి మనమంత దృఢంగా ఉండాలి. అంత దృఢంగా చేస్తున్నారు శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు. శశి శుక్ర యోగము ఇవిచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా! ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మ జాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్‌ని అలాగే మంచి ఫలితాల్ని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్రనామాలు మీకు చదివే అలవాటు ఉంటే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన లేదా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా. ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని
ప్రతిరోజు జపిస్తూ ఉంటే కనుక ఇంక మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్‌గా ఏదైతే మనము ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంక కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్‌గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని జపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం, స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడున్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.